మమ్మల్ని మీరు గొడ్డల్ పార్టీ అంటారా? ఎందుకంటారండి మమ్మల్ని? అదే వివేకానంద రెడ్డి గారిని 7 సార్లు గొడ్డలితో నరికి 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 చంపితే ఆయన తలలో ఎముకలు కనిపిస్తున్నాయి, ఆయన మెదడు బయటికి వచ్చింది. అలాంటిది మీకు హార్ట్ అటాక్ లాగా ఎందుకు కనిపించింది? అది హార్ట్ అటాక్ అని ఎందుకు ప్రచారం చేసింది? రాజారెడ్డి రాజ్యాంగం చూశారు, రాజశేఖర రెడ్డి రాజ్యాంగం చూశారు, జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం కూడా చూశారు, జగన్మోహన్ రెడ్డి 2.0 రాజ్యాంగం కూడా చూశారు. కానీ మావి రాజ్యాంగం మాత్రం 2029లో లాగిన్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. చూడగానే వీడు ఎర్రిపప్ప అని ఎవరు చూసినప్పుడు అనిపించిద్దా? అనిపించింది. ఎవరు అందరూ కూడా ఆత్మాహుతి దళం లాగా పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. అందరూ కూడా ఆత్మాహుతి దళం లాగా పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. 5 రూపాయలు పెట్టి ఒక అద్దం కొనుక్కొని చూసుకోవచ్చు కదరా. అనుకున్నా మీరు ప్రపోజ్ చేస్తే మావి గాని కూడా దాదాపు 70 నుంచి 110 కిలోమీటర్లు ఉంది. 70 నుంచి 110 కిలోమీటర్లు డెవలప్ చేయడం కూడా అంత ఈజీనా? చెప్పరా, చెప్పు. ఇదంతా ఒక కారిడార్. అదే మేము కారిడార్ అంటున్నాం. ఈ రోజు మీరు 70 నుంచి 110 కిలోమీటర్లు అంటున్నారు. అమరావతి 217 స్క్వేర్ కిలోమీటర్స్. ఏంటి బాబన్న ఇంకోసారి? అమరావతి 217 స్క్వేర్ కిలోమీటర్స్. రే పిచ్చోడా, స్కూలుకు పోవాల్సిన వయసులో స్కూలుకి పోకుండా మామిడి తోపులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణాలు తీస్తున్నావా? సో అది ఇంపాసిబుల్. ఇదే మీరు ఇంపాసిబుల్ అంటే అది ఇంకా నెక్స్ట్ ఇంపాసిబుల్. అది ఇంకా అవును, అంతేకాదు తలకాయ మీద మెడకాయ మీద తలకాయ లేదని, తలకాయలో గుజ్జు లేదని మీరు ఓటమి గారు ఘోర ఓటమిని పొందారు కదా, ఆ రియలైజేషన్ ఏమైనా వచ్చిందా? ఓటమే విజయానికి మొదటి మెట్టు. లెజెండ్స్ ఆర్ మేడ్ లైక్ దట్. ఏం కోచ్, ఇంకోసారి పంచ్ డైలాగ్ లేసి అంటే మొహం పంచర్ అయిపోద్ది. నెక్స్ట్ మ్యాచ్ కి నన్ను లేపండి. నెక్స్ట్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ నువ్వు రెస్ట్ తీసుకో. మీరు ఓటర్ పర్సంటేజ్ తీసుకోండి. ఓటర్ పర్సంటేజ్ మేము దాదాపు 40% ఉన్నాం. సీట్లు ఓకే, సీట్లు మీరు చెప్పొచ్చు. 40% ఓట్స్ మాకు వచ్చాయి, గ్రేట్. అది 40% ఓట్స్ ఇండియాలో వస్తే మేము చాలా స్టేట్లో అధికారంలో ఉండేవాళ్ళం. ఈ రోజు అన్ని పార్టీలు కలిసి చేసి వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఎండ్ ఆఫ్ ది డే నెంబర్ ఎంత వచ్చింది అనేది పాయింట్. నెంబర్ అంటే ఏంది, ఎందుకు ఎన్ని ఎందుకు బాగా ఓట్లు ఎన్ని వచ్చినాయి? 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది వైఎస్ఆర్సీపీ. ఎన్డీఏ కూటమికి 55% వచ్చినాయి, మీకు 40% వచ్చినాయి. అదే మూడో కూటమి, మూడో పార్టీనో కూటమో ఏదో ఒకటి ఉంటే ఓట్లు డివైడ్ కాలేదు కాబట్టి మీకు 40% బై డిఫాల్ట్ వచ్చాయి. స్ట్రోక్ మీద స్ట్రోక్. 40% ఓట్లు వచ్చినాయని ఆనందపడుతున్నారా? 11 సీట్లకు పడిపోయి మనం స్ట్రగుల్ అవుతున్నామని బాధ కనిపిస్తుంది. నాగరాజు ఆఖరిలో ఖాయం చేసుకోరా. బాధ అనేది ఓకే, ఓటమి ఎవరికైనా కొంచెం బాధ ఉంటుంది, కానీ ఎక్కడ కూడా నిరాశపడడం లేదు. ఏడుస్తున్నాడు. ఏడవట్లేదా? కన్నీళ్ళు గారి ప్యాంట్ కూడా తడిచిపోయింది, ఏడవట్లేదంట. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత త్వరగా రికవర్ అయ్యారు. ఈరోజు ఆయన మళ్ళీ పార్టీని మంచి అంటే కరెక్ట్ డైరెక్షన్లో తీసుకెళ్తా ఉన్నారు. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. ఖచ్చితంగా మాకు కాన్ఫిడెన్స్ ఉంది. 29లో మళ్ళీ మీరే అంటారు కదా మీ పార్టీ బాగా చేసింది, మంచి సీట్లు వచ్చాయని చెప్పి. అంతా ఊరమంటే ఎంత వర్షం పడిందంట. పెద్దిరెడ్డి కుటుంబం తప్ప ఇంకెవరు ఉండకూడదా? ఎవరు చేయకూడదా? ఏ రాజకీయంలో ఉండకూడదా? వాళ్ళు కనీసం వాళ్ళ వాయిస్ వినిపించకూడదా? వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోసగాడు. మనగా ఈ రోజు ఉన్నారు కదా, మాకు అపోజిషన్ క్యాండిడేట్లు ఉన్నారు, ఈ రోజు అందరు కూడా ఉన్నారు. అసలు మీకు కంప్లీట్లీ మీకు రాంగ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఒకసారి మీరు పొంగునూరులో మీరు మా గెస్ట్ గారు రావాలని చెప్పి కూడా అక్కడ ప్రజల్ని మీరు ఇంటర్వ్యూ చేయాలని కూడా మేము కోరుతాం. చూద్దాం. మోస్ట్ పీస్ఫుల్ కాన్స్టిట్యున్సీ పొంగునూరు అనేది. పీస్ఫుల్ వైలెంట్ లేదు. లీడర్లు కూడా అసలు మీరు కూడా సైలెంట్ గా కనిపిస్తారు కానీ వైలెంట్ ఎంకరేజ్ చేయండి. కరెక్ట్ మనిషి దొరికావయ్యా.
మేము ఎక్కడ కూడా మంచితనంతో గెలుస్తున్నాం తప్పితే వేరే అక్కడ వేరే ఇంకో ఇష్యూ లేదు. కానీ ఉన్నారు. సో ఇంత కమిటెడ్గా ఉన్నారు, మా పార్టీ కమిటెడ్గా ఉంది. కానీ మీరు కమిట్మెంట్ అంటున్నారు, మీరు అధికారంలో ఉన్నప్పుడేమో 3 రాజధానులు అన్నారు, అంటే మీరు- ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు మావిగానే అంటున్నారు. అసలు ఇంతకు మీ స్టాండ్ ఏంటి, మీ పార్టీ స్టాండ్? అమరావతి కాకపోతే అమరావతి ప్రాంతానికి స్టిక్ ఆన్ అయింది అని ప్రజలకు చెప్పదలుచుకున్నారు. అమరావతి ప్రాంతం మేము ప్రపోజ్ చేసే మావిగండ్లో భాగం. అదే మాటల్లో తేడా కనిపిస్తోంది, వీడి మనం నమ్మలేం. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.